రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మహిళలపై జరుగుతున్న హింసను ఎదుర్కోవడానికి విస్తృత యంత్రాంగాన్ని రూపొందించాలని సుప్రీంకోర్టు సూచించింది. మే నుంచి ఇప్పటి వరకు మణిపూర్లో జరిగిన ఘటనలపై ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మణిపూర్లో జరిగిన హింసాకాండపై దాఖలైన పిటిషన్లను సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం విచారిస్తోంది. అయితే మణిపూర్ అల్లర్లపై దర్యాప్తును సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తే కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనానికి తెలిపారు. మణిపూర్లో మే 4న ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో కేసులో బాధితురాల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఈ కేసులో సిబిఐ విచారణతో పాటు అసోంకు కేసు బదిలీ చేయడాన్ని మహిళలు వ్యతిరేకిస్తున్నట్లు కోర్టుకు తెలిపారు. అయితే తాము ఈ కేసును అసోంకు బదిలీ చేయమని కోరలేదని సోలిసిటర్ జనరల్స్ కోర్టుకు తెలిపారు. మణిపూర్ వెలుపలకు మాత్రమే చేయమని చెప్పమన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి తెలియజేస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్. థ్యాంక్ యూ ప్రియా. మణిపూర్లో జరుగుతున్న ఘటన మీద సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించిన విషయం తెలిసిందే. దీనిపైన కేసు నమోదు చేసి కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసి ఎన్ని ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి, అసలు గొడవ ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఎంతమంది బాధితులు, ఎంతమంది నిందితులను గుర్తించారు, ఏంటి అనే విషయంలో అంటే పూర్తిగా డీటెయిల్ రిపోర్టు ఇవ్వాలని చెప్పేసి ఆదేశించిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టు ఇందుకు సంబంధించినటువంటి విచారణ జరిగింది. దీంతో ఇక్కడ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదన వినిపించగా, బాధితుల మహిళల తరఫున కపిల్ సిబాల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదన వినిపించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తన పరిధిలోనే పర్యవేక్షణ జరిపి అక్కడ అంటే మణిపూర్ ఘటన మీద పోలీసు దర్యాప్తుల విషయాన్ని తాను పర్యవేక్షిస్తామని చెప్పడం కొంత చారిత్రకమైనటువంటి నిర్ణయం అని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి మాకు ఎలాంటి అభ్యంతరం కూడా కేంద్రం కూడా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కొంత ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు పరిధిలోనే పర్యవేక్షణలోనే విచారణ జరపాలన్న కోర్టు నిర్ణయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే ఆసోంకు కేసు బదిలీ చేశారు. ఇది మహిళను నగ్నంగా ఊరేగించిన విషయంలో అని చెప్పేసి కపిల్ సిబాల్ మహిళలు అక్కడ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సిబిఐ దర్యాప్తును కూడా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి చెప్పారు. మరి సిబిఐ దర్యాప్తు కాకుండా మరేం దర్యాప్తు జరపాలని చెప్పేసి హైకోర్టు ప్రశ్నించినప్పుడు అంతకన్నా ఉన్నతమైనటువంటి జరపాలని చెప్పేసి కోరారు. అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులతోటి ఈ విచారణ జరిపిస్తే బాగుంటుంది అని చెప్పేసి కోరారు. దీంతో సుప్రీంకోర్టు అంటే కపిల్ సిబాల్ వాదనతోటి మహిళల తరఫున వాదించిన కపిల్ సిబాల్ వాదనతోటి ఏకీభవించిన సుప్రీంకోర్టు న్యాయవాదులు న్యాయమూర్తులతోటి కొంత విచారణ కమిటీని వేయాలి. సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం లాగా వేసి అక్కడ జరిగేటువంటి కేసుల దర్యాప్తు కానీ అక్కడ జరిగినటువంటి హింస విషయంలో ఎవరు బాధ్యులు, అసలు ఎవరు కారకులు, హింస ప్రేరేపించడం కానీ అక్కడ శాంతి భద్రత విఘాతం కలిగించడానికి ఏంటి మూల కారణం ఏంటిది, ఇక్కడ దానికి ఎవరెవరు ఎక్కడెక్కడ ఆజ్యం పోస్తా ఉన్నారు ఏంటి అసలు. అంటే ప్రభుత్వం ఏమో AK-47 AK-57లు వాళ్ళకి వస్తూ ఉన్నాయి. దేశ విద్రోహకర శక్తులు కొన్ని అక్కడ మణిపూర్లో ఉన్నట్టు కొన్ని తెగల వెనకాల ఉన్నారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మన కొంత సుప్రీంకోర్టు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలు ఏ శక్తులు ఉన్నాయి, ఎవరున్నారు, బాధిత మహిళలు ఎవరు, వాళ్ళనే టార్గెట్ గా చేసి ఎందుకు అక్కడ కొంతమంది బాధిత మహిళలు ఏ రకమైనటువంటి జుగుప్సాకరమైన విధంగా వ్యవహరించారు వారి పట్ల అనే విషయంలో కొంత తేల్చేందుకు సుప్రీంకోర్టు కొంత నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించినట్టు అంటే న్యాయమూర్తులు న్యాయవాదులు వీళ్ళకు కూడా కొంత అంటే అక్కడ వెళ్ళి విచారించేందుకు కూడా అవకాశం ఇచ్చింది. దానికి సంబంధించి అంటే న్యాయమూర్తులు న్యాయవాదులకు సంబంధించినటువంటి అంశంలో కొంత విచారణ వచ్చిన తర్వాత అంటే పూర్తి నివేదిక వచ్చిన తర్వాత ఆ నివేదికను పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చూస్తుంటే మనం ఒకసారి గమనించాల్సిన అంశం ఇక్కడ మనం ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అంశం ఏంటంటే ఇక సుప్రీంకోర్టు ఏదైతే మణిపూర్ ఘటన మీద తీసుకుందో అంటే కేంద్ర ప్రభుత్వము నిర్వీర్యమైన నేపథ్యంలో మణిపూర్ ఘటన విషయంలో కేంద్ర ప్రభుత్వం చేతులు చూస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం అనేది సుప్రీంకోర్టు స్వతహాగా ముందుకొచ్చి ఎందుకు ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఒక రాష్ట్రం పూర్తి అగ్నిగుండంగా మారి అక్కడ అల్లకొల్లోలం జరిగి
వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎందుకు చూస్తూ కూర్చుంటుంది అని గతంలో చాలా ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు కూడా దీంతో తాము అవసరమైతే మేమే రంగంలో దిగుతాం, కేంద్ర ప్రభుత్వం కాదు, సుప్రీంకోర్టు రంగంలో దిగి అక్కడ జరుగుతున్నటువంటి హింసను కానీ దారుణం కానీ అక్కడ శాంతి భద్రత విఘాతం కలిగించే వారి పట్ల వివరించే తీరును మేము అడ్డుకుంటాం అని చెప్పి సుప్రీంకోర్టు హెచ్చరించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా కొంత దిగొచ్చినట్టుగా స్పష్టమవుతాం. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి అక్కడ జరుగుతున్నమాట అంటే కొంత అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర బలగాలను పంపించి సహకరించడంతో పాటు అక్కడ కొన్ని సంఘ విద్రోహం గుర్తించి అరెస్ట్ చేయడం, మిగతా విషయంలో సైన్యం రంగంలోకి దింపి కొంతమందిని కట్టడి చేయడంతో పాటు దాడులకు మహిళల మీద అత్యాచారాలు చేయడం కానీ నగ్నంగా ఊరేగించడం మిగతా అంశాలను జరగకుండా కొంత జాగ్రత్తలు తీసుకునేందుకు దోహదపడిందని చెప్పి సుప్రీంకోర్టు జోక్యంతో మణిపూర్లో కొంతవరకు అంటే పూర్తి స్థాయిలో ఇప్పటికిప్పుడు ఇంకా అదుపులోకి రాలే కానీ కొంతవరకు కొంత కట్టడి చేసినట్టు చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో న్యాయవాదులతో సుప్రీంకోర్టు న్యాయవాదులతో కూడా సిట్ వేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి సీనియర్ న్యాయవాదులతో సిట్ వేసి ఆ సిట్టు కూడా ఈ దర్యాప్తు అంటే స్థానిక పోలీసులు కానీ మిలిటరీ వ్యవహారం వీటన్నిటి ఏం చేస్తా ఉన్నారు, ఏం జరుగుతూ ఉన్నది, ఎవరు కారకులు అని గుర్తించడం కూడా వీలు చేసే విధంగా సుప్రీంకోర్టు తీసుకోవడము కొంత పురోగతి సాధించని చెప్పట్టు సుప్రీంకోర్టు జోక్యంతో కేంద్ర ప్రభుత్వం కూడా కొంత అక్కడ చర్యలకు ఉపక్రమించని చెప్పొచ్చు. ప్రియా కృష్ణమూర్తి, ఇప్పుడు చూసుకుంటే అన్ని కేసుల్లాగా ఇప్పుడు మణిపూర్ ఘటన చూసుకుంటే అన్ని కేసులాగా కోర్టు వాయిదాలు వేస్తూ వస్తూ సంవత్సరాల కాలం వెల్లదీస్తుంటుంది. అలాగే ఈ మణిపూర్ ఘటన కూడా సంవత్సరాల కాలం వరకు మనం వేజాల ఎండుకాడు పడాలంటే లేదంటే ఈ కేసుని తొందరలో క్లోజ్ చేసే అవకాశం ఉందంటారా? న్యాయపరంగా దేనికైనా కొంత నియమాలు నిబంధనలు ఉంటాయి. న్యాయపరమైనటువంటి అంశాల విషయంలో కొంత ప్రొసీజర్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్రొసీజర్ ప్రకారం పోవాల్సి వస్తుంది. కాబట్టి సిట్టు అంటే మహిళా న్యాయమూర్తులతోటి ఏదైతే సిట్టు వేశారో సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తులతో ఏదైతే సిట్టు వేశారో ఆ సిట్టు క్షేత్రస్థాయిలో పరిశీలించాలా, లేకపోతే క్షేత్రస్థాయిలో చేస్తుందా, లేదంటే ఆడియో వీడియోలు అంటే ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ అటు బాధిత తరఫున కానీ వచ్చేటువంటి వీడియో ఆడియోని పరిశీలిస్తున్నా. దీని మీద కొంత మార్గదర్శకాలు రావాల్సిన అవసరం ఉంది. మార్గదర్శకాలు వచ్చిన తర్వాత న్యాయమూర్తులు సిట్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులు అందరూ కూర్చుండి కొన్ని నిర్ణయాలు తీసుకొని వాళ్లకు అంటే న్యాయపరమైన అంటే ఏ విధంగా బాధితులకు ఏ రకంగా సహకరించవచ్చు, అసలు ఎవరు బాధితులు ఎవరు నిందితులు అనే విషయాల్లో గుర్తించడం కూడా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడే కేసు తీర్చాలంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక్కొక్కసారి తేల్చినప్పుడు దాంట్లో ప్రమేయం లేని వాళ్ళు అమాయకులు కూడా బలయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఇట్లాంటి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మణిపూర్ ఘటన తీసుకునే నేపథ్యంలో ఏ మాత్రం తొందరపడ్డా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. కొంత సమయం పట్టవచ్చు. అయితే సిట్టు ఇప్పుడే సిట్టు ఏర్పాటున సుప్రీంకోర్టు ప్రకటించడం ఈ సిట్టుకు కొంత టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇస్తుందా ఇంకేంటి అనేది సుప్రీంకోర్టు పూర్తి తీర్పు కూడా ఇంకా రాలేదు. పూర్తి తీర్పు అంటే ఆ సిట్లో వేసినప్పుడు న్యాయమూర్తులకు టైం బౌండ్ లో మీరు నివేదిక ఇవ్వండి, ఎఫ్ఐఆర్ నేను వచ్చాయని మొత్తం నివేదిక ఇవ్వండి, ఎంతమంది నివేదిక ఇవ్వండి అని ఏం చెప్తుంది అన్న విషయంలో కొంత మనం పరిశీలించిన తర్వాత ఎప్పుడు జరుగుతుంది ఏంటిది అనే విషయంలో భవిష్యత్తు అంటే మళ్ళీ మరోసారి వాయిదా ఎప్పుడుంది, ఆ వాయిదాలో మరీ రకమైన కేంద్ర ప్రభుత్వం ఏ రకమైన వాదన వినిపిస్తుంది అనే విషయాన్ని కొంత పరిశీలించిన తర్వాత దీని మీద పూర్తి అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ అప్డేట్స్.